హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలిలు. లూయిస్ ఎల్హే గారి మీ జీవితం మీ చేతుల్లో పార్ట్ 2లో చివరి భాగం. అసలు సమస్య. ఎటువంటి అపాయం తలపెట్టలేని ఆ చిన్న అద్దంలో వారిని వారు చూసుకొని నిరుత్సాహపడ్డాక నాకు సమస్య అర్థమైందన్నట్లుగా ఓ చిరునవ్వుతో నేను ఇలా అంటాను, మంచిది, ఇప్పుడు మీరు అసలు సమస్యని చూస్తున్నారు. ఇప్పుడు మన దారికి నిజంగా అడ్డమొచ్చే విషయాల్ని బయటికి గెంటేయచ్చు. తర్వాత మనల్ని మనం ప్రేమించుకోవడం అనే విషయంపై ఎక్కువగా మాట్లాడతాను. మనల్ని మనం ఎప్పుడు కానీ దేనికి కానీ నిందించుకోకూడదు. మనల్ని మనం ప్రేమించుకోవడం దీనితోనే మొదలవుతుంది. తర్వాత ఎప్పుడెప్పుడు మిమ్మల్ని మీరు ఒప్పుకోకుండా నిందించుకుంటారో అని ప్రశ్నిస్తాను. సమాధానం చెప్పేటప్పుడు వారి స్పందనలను గమనిస్తాను. కొన్నిసార్లు ఇంతకుముందు చేసినన్నిసార్లు కాదు. సరే, నన్ను నేను ఒప్పుకుంటే మార్పు ఎలా వస్తుందంటారు? అందరూ అంతే కదా, పై విధంగా సమాధానాలు ఇస్తారు. తర్వాత మనం ఇక్కడ మాట్లాడుతున్నది అందరి గురించి కాదు, మనం మాట్లాడేది నీ గురించి. నువ్వెందుకు నిన్ను ఒప్పుకోవు? నీలో ఏం లోపం ఉన్నదని అని ప్రశ్నిస్తాను. అలా అడుగుతూ వారిచ్చే సమాధానాలను ఒక లిస్టుగా వ్రాస్తాను. ఇప్పుడు వారు చెప్పేవి ఇంతకుముందు వారు ఖచ్చితంగా చేసి తీరాల్సిన లిస్టుతో పోల్చుతాను. చాలా వరకు రెండు ఒకటిగా ఉంటాయి. వారు చాలా పొడవని, చాలా పొట్టి అని, చాలా లావు అని, చాలా బక్క అని, వారికి చాలా నత్తి అని, వారికి చాలా వయసు అయిపోయిందని, మరీ వయసులో చిన్న అని, అందంగా ఉండరని, లేదా వారు పనులు చాలా ఆలస్యంగా పూర్తి చేస్తారని, అన్నింటికీ చాలా ఆతృత పడతారని, చాలా సోమరులని, ఇంకా ఎన్నెన్నో చెప్తారు. మీరు ఇక్కడ ఓ విషయం గమనించాలి. అన్ని సమస్యలలోనూ చాలా అన్నదే సమస్యగా ఉంది. ఇలా వారి అంతఃకరణాలను తవ్వుతూ పోతే వారి అంతరంగంలో నేను బాగాలేను అనే అసంతృప్తితో ఉన్నారన్న విషయం అర్థమవుతుంది. అమ్మయ్య, చివరికి మనం సమస్యలన్నింటికీ కారణభూతమైన కేంద్ర బిందువుని చేరుకున్నాము. వారిని వారే ఎందుకు ఒప్పుకోరంటే, నేను బాగాలేను అని వారి అంతరంగంలో తీవ్ర అసంతృప్తి దాగి ఉంది కాబట్టి. ఈ విషయమే వారికి చెబితే వారినంతగా ఇన్ని ఏళ్ళుగా వేధించిన సమస్యలకు కారణం ఇంత త్వరగా తేలినందుకు చాలా ఆశ్చర్యపోతారు. ఈ నేను బాగాలేను అన్న భావన మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల జనిస్తుంది. ఇప్పుడు సమస్యలు ఏవైనా, అవి శారీరక సమస్యలైనా, సంబంధ బాంధవ్యాలకు సంబంధించిన సమస్యలైనా, ఆర్థిక సమస్యలైనా, లేక సృజనాత్మక వ్యక్తీకరణ లోపానికి సంబంధించినవైనా పట్టించుకోనవసరం లేదు. మన శక్తినంతా ఈ సమస్యలన్నింటికీ అసలు కారణమైన మనల్ని మనం ప్రేమించుకొనకపోవడంపై కేంద్రీకరించాలి. రోజు ఇలా అనుకోవాలి, నేనున్న ఈ జీవితపు అనంతత్వంలో అంతా సవ్యంగా, ఒక్కటిగా, సంపూర్ణంగా ఉంది. నేను సదా దైవశక్తిచే పరిరక్షింపబడుతూ సరియైన మార్గంలో నడపబడుతున్నాను. నా అంతరంగంలోకి చూసుకోవడం నాకెంతో క్షేమకరం. నా గతంలోకి చూసుకొని దాన్ని సమీక్షించుకోవడం నాకెంతో క్షేమకరం. జీవితం పట్ల నా దృక్పథాన్ని విస్తరించుకోవడం నాకెంతో క్షేమకరం. నేను అనబడేది నా వ్యక్తిత్వం కన్నా, భూత, భవిష్యత్, వర్తమాన కాలం కన్నా ఎంతో ఉన్నతమైనది. నాలోని దివ్యత్వాన్ని గుర్తించడానికి, నా వ్యక్తిగత సమస్యలకు అతీతంగా ఎదగడానికి నేను నిశ్చయించుకుంటున్నాను. నన్ను నేను ప్రేమించుకోవడం ఎలాగో నేర్చుకోవడానికి నేను పూర్తిగా సంసిద్ధతతో ఉన్నాను. మరి నా ప్రపంచంలో అంతా సవ్యంగా ఉంది. థ్యాంక్ యూ.